గురువుగారు, ఈ మాఘమాసంలో గంగా, గోదావరి వంటి జీవనదులను జీవన్ముక్తిదాయినులుగా ఎందుకు పేర్కొంటారు? వీటి విషయంలో మనం పాటించవలసినటువంటి నియమాలేంటి? శరీరంలో నీరుంది. ఈ నీరు 70% పైగా. దేశం మొత్తం మీద జీవనదులుగా గంగా, గోదావరి, కృష్ణ, కావేరి అనేక నదులు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా నదులు సజీవంగా ప్రవహించే దేశం భారతదేశం. ఇక్కడ నదులు, నీళ్లు ఉన్నాయి కాబట్టే సంస్కృతి, నాగరికత, సంప్రదాయం, సనాతన ధర్మం ఇవన్నీ కూడా ఇక్కడ వేళ్ళూనుకున్నాయి. ఈ నదులన్నీ సముద్రంలో కలుస్తున్నాయి. ఊరికే కాదుగా, ప్రవహించే ఆ వేగంతో పాటు వివిధ ప్రాంతాలలో నదులు ప్రవహించే ఆ సమయంలో అక్కడ ఉండేటటువంటి మట్టి, శిలలు, చెట్లు, ఆ చెట్లను ఒరుసుకొని వాటి ద్వారా వచ్చే రసాయన ద్రవ్యాలను కలుపుకొని శక్తివంతంగా మారి ఔషధీయుక్తమై ఈ నదులన్నీ సముద్రుడిలో లీనమవుతున్నాయి. దేహంలో కూడా 70% ఉండే నీరు వివిధ అవయవాల్లో ప్రవహిస్తూ ఈ దేహాన్ని శక్తివంతం చెయ్యాలి. అంతర్ముఖీనం పొందినప్పుడు, మౌనాన్ని అనుసరించినప్పుడు ఈ దేహంలో ఉండే ప్రవహించే ఆ రక్త ప్రసారణ వేగం, రక్త ప్రసరిత వేగం కూడా మనకు తెలిసి వస్తుంది. అంత మాత్రమే కాకుండా శరీరంలో శిరలు, ధమనులు ప్రవహించే ఆ వేగం కూడా మనం గమనించగలుగుతాం. సూక్ష్మ బుద్ధితో ఆలోచన చేస్తే ఈ మనలో ఉండే బుద్ధి మనలోంచి బయటకు వచ్చి అచలంగా, స్థిరంగా ఉండే ఈ దేహాన్ని చూచి ఈ దేహంలో ఉండే ప్రతి అంశాన్ని గమనించి బుద్ధి ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము అనే 4 ద్వారా దేహంలో ఉండే సమస్త చర్యలను మనం గమనించగలుగుతాం. ఇది ఎలాగో అంతర్వాహినులుగా ఉండే ఈ జీవనదుల ద్వారా సంస్కృతి, సభ్యతలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఇలా విస్తృతమై మనకు జ్ఞానాన్ని అందించేవిగా మారుతున్నాయి. అందుకోసమే ఈ మాఘమాసంలో అవకాశం ఉన్న ఎడల నర్మదా, తుంగభద్ర ఇలాంటి నదులకు పరిక్రమ చేయడం, నదులను కూడా పవిత్రంగా భావన చేసి పరిక్రమ చేసేటటువంటి దేశం భారతదేశం. నర్మదా నది పరిక్రమ మనకు తెలిసిందే. అలాగే తుంగా స్నానం, గంగాదానం, గంగాపానం ఇలాంటి మాటలన్నీ కూడా ఎందుకు చెబుతామంటే ఈ మాఘమాసంలో తెలిసి తెలియక మనస, వాచ, కర్మణ, త్రికరణ శుద్ధిగా షణ్నిమిత్తములలో చేసేటటువంటి సమస్త పాపాలను తొలగించేటటువంటి కాలం కాబట్టే మాఘమాసంలో నదీ స్నానం. ఉత్తమంతు నదీ స్నానం, మధ్యమంతు తటాకమం, అధమం కూప స్నానం చ భాండా స్నానం వృథాచరేత్ అని శాస్త్ర ప్రమాణం. కనుక ఏకాగ్రతను పెంపొందింపజేసే నిమిత్తమై నదులను మనవారు పూజించండి అన్నారు. నదులలో ప్రవహించేటటువంటి ఆ నీటి నిల్వలను కాపాడుకోవాలి అన్నారు. కాలుష్య నియంత్రణకు మనం ఈ విధంగా కూడా తోడ్పడాలి. నీటి విలువలు తెలుసుకోవలసిన మాసం మాఘమాసం. కాబట్టి తెలిసి తెలియక అనేక విధములుగా మనం పర్యావరణ కాలుష్యానికి దోహదపడుతున్నాం. కాలుష్య నివారణ, నియంత్రణ చర్యలు చేపట్టవలసిన మనమంతా కూడా మరచిపోయి కాలుష్య కారకమైనటువంటి పనులను చేపడుతున్నాం. భక్తి ఒక ఉద్యమమే, కానీ ఆ భక్తి అనేది మన ఇంటికి మాత్రమే పరిమితం కావాలి. మన దేహంలో కలిగే మార్పులను గమనించే నిమిత్తమై అంతర్ముఖీనత్వం పెంపొందింపజేసుకోవలసిన ఈ మాఘమాసంలో పాటించవలసిన ప్రధానమైన నియమం ఇదే. ఇంద్రియాలపైన నియంత్రణ మౌనం ద్వారా సాధించవచ్చు. భగవంతుడికి మనకు ఉండే అనుబంధాన్ని గమనించడం, అచల మార్గాన్ని అనుసరించడం ద్వారా తెలుసుకోవచ్చు. నీటిని సంరక్షించే చర్యలు చేపట్టడం, పర్యావరణ కాలుష్యానికి మనం తోడ్పడకుండా నివారణ చర్యలుగా భావించవచ్చు. ఇలాంటివన్నీ మంచి మార్గాలుగా తెలుసుకొని అనుసరించవలసిన మాసమే మాఘమాసం. ఇది విషయం.